హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళలు నెరవేరువేలా. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని బిజీ పనుల వల్ల నేను వీడియో అనేది చేయలేకపోయాను, అప్లోడ్ చేయలేకపోయాను. సో బట్ డెఫినెట్గా ఇక్కడ నుంచి అయితే కంపల్సరీగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈరోజు వీడియో వచ్చేసరికి పల్నాడు ఏరియాలో మార్చర్ల దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతల దగ్గరకు వచ్చామండి. సో ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా, చెప్తాను. కొంచెంగా వీడియోలోకి వెళ్తూ చెప్తాను. సో ఇదంతా వచ్చేసరికి ఎత్తిపోతల రాగానే ఇది ఎత్తిపోతల ఎంట్రన్స్ ఏరియానండి. ఇప్పుడు మీరు ఇటువైపు చూశారు కదా, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండి. అందులో ఒక ఎంట్రన్స్ ఉంటుంది, బట్ వీడియో నాట్ అలౌడ్. అక్కడ ప్రైజెస్ పెట్టాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసరికి మనం గుడి లోపలికి వెళ్ళడానికి ఇవే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనము స్వామివారి గురించి చెప్పుకుంటూ మనం దర్శనానికి అనేది వెళ్ళిపోదాము. మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూస్తే ఇలా ఉంటుంది. సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పిక్నిక్ అనుకుంటూ వచ్చినా పర్లేదు, దేవుని చూడాలని అనుకుంటూ వచ్చినా కూడా, కానీ డిసప్పాయింట్ అనేది మాత్రం అవ్వరండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేసే వెళ్తారు. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత బాగుందో. ఎంత ఫారెస్ట్ ఏరియానండి. సో ఇప్పుడు కొంచెం సమ్మర్ టైం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇలా ఉంది. సో బట్ వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ ఇంకా చాలా పచ్చగా, ఇంకా చాలా బాగుంటుందండి. నిజంగా తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి. సో చూస్తున్నారు కదా స్టెప్స్. సో మనం ఇక్కడ నుంచి కొంచెం డౌన్లోకి వెళ్ళాలండి, కిందికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ వరకు పడుతుందండి. 2 కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇలాగనే. సో కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసిన ప్లేస్ అన్నమాట. సో మీరు ఇంతగా చెప్తున్నారు, ఏంటి ఎత్తిపోతల స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? సో చెప్తానండి, ఆ విషయం కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. సో నేను పంతులు గారిని అడిగి మరీ తెలుసుకున్నాను. ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే, అసలు యాక్చువల్గా పేరు ఏంటంటే తపోత్తల అని దీని పేరు. ఆ తపోత్తల అనే పేరు కాలక్రమంగా ఎత్తిపోతలుగా అని మార్చారండి. తపోత్తలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చాలామంది మునీశ్వరులు, పరశురాముల వారు, కార్తవీర్యార్జునుడు ఇలాంటి వాళ్ళు చాలామంది తపస్సు చేసుకునే వాళ్ళంటండి. మనము కాశీ వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, తపస్సు చేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది కదా. అలాంటి ఫలితం కలిగేటువంటి ప్లేస్లలో ఈ ఎత్తిపోతల ప్రదేశం అనేది కూడా ఒక గొప్ప స్థలం అని మనం చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి చౌడేశ్వరి అమ్మవారండి. ఇక్కడ నాగ పుట్ట కూడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి సంతానం నుంచి కానీ, లేదంటే పెళ్లి గురించి కానీ, ఏవైనా మొండి కోరికలండి జీవితంలో జరగని ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మొక్కుకొని పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, మళ్ళీ నా కోరిక నెరవేరితే కంపల్సరీగా వస్తానని మొక్కుకొని మనస్ఫూర్తిగా అండి అమ్మవారిని తలుచుకుంటే కనుక కంపల్సరీగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఏకశిల విగ్రహము, అమ్మవారి ఫోటో పక్కనే నాగుల పుట్ట అండి. సో ఇవన్నీ మనము నడుచుకుంటూ దేవుడి దగ్గరికి, దత్తాత్రేయ స్వామికి వెళ్తున్నటువంటి దారిలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు చెప్పాను కదా, అంతటి గొప్ప వాళ్ళు, పరశురామ అటువంటి వాళ్ళు, కార్తవీర్యార్జునుడు వంటి వాళ్ళు ఈ ప్రదేశంలో తపస్సు చేసి స్వామివారిని మెప్పొందించి స్వామివారిని స్వయంభుగా వెలిసేలాగా చేశారండి. ఇక్కడ ఈ ప్లేస్లో స్వామివారిని ఎవ్వరూ ప్రతిష్ఠించలేదండి. శ్రీ మధుమిత సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామివారు స్వయంభుగా వెలిసారండి ఈ ప్లేస్లో. అయితే ఏకముఖంతో ప్రపంచంలోనే 2 దేవాలయాలు ఉన్నాయండి. ఒకటి కోనార్క్ దగ్గర ఉంది, ఇంకొకటి వచ్చేసరికి ఈ మాచెల దగ్గర ఎత్తిపోతల అనే గ్రామంలో ఉందన్నమాట. ఈ గుడి వచ్చేసరికి ఇప్పటి గుడి కాదండి, కృతయుగం నాటి దేవాలయం అన్నమాట. ఎంత
ఎంత ప్రాచీనమైన దేవాలయం, ఎంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అండి. సో మనం ఎంత భాగ్యం చేసుకుని ఉంటే అంత కాలం నాటి గుడికి మనం ఇప్పుడు వస్తాం చెప్పండి. సో మనం దారిలో ఇలా వెళ్తూ ఉంటే కనుక మనకి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళే దారిలో ఇందాక చౌడేశ్వరి దేవి అమ్మవారిని చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారిని చూస్తున్నాం అన్నమాట. సో ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకొని ఇంకా మనం కొంచెం మన ప్రయాణాన్ని కొనసాగించాలన్నమాట. సో చెప్పాను కదండి, ఒకటి కోనార్క్ దగ్గర ఉంటే ఒకటి ఎత్తిపోతల దగ్గర. ప్రపంచంలోనే ఈ 2 దేవాలయాలండి ఏకముఖంతో దత్తాత్రేయ స్వామి వారు ఉండేది. ఇక్కడ స్వామివారు ఏకముఖంతో 6 చేతులతోటి ఉంటారండి. 6 భుజాలు కలిగినటువంటి 6 చేతులు కలిగినటువంటి దత్తాత్రేయ స్వామి వారండి. కానీ దత్తాత్రేయ స్వామి వారిని మెప్పించినటువంటి ఒక గొప్ప భక్తుడు ఒకడు ఉన్నారండి. ఆయన పేరు కార్తవీర్యార్జునుడు అనమాట. కార్తవీర్యార్జునుడు అంటే దత్తాత్రేయ స్వామికి ఎంతో ఇష్టమైన భక్తుడు, ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు కూడా అని అంటారంటండి ఇక్కడ. సో ఆయన వల్లనే ఆ స్వామి స్వయంగా ఇక్కడ వెలిచారండి. ఆయన ప్రియ భక్తుడు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ పంతులు గారు కానీ ఎవరు అడిగినా చెప్పేది కార్తవీర్యార్జునుడు మాత్రమే అని చెప్పేసి అని అంటారండి. కానీ ఎంతోమంది మునులు, ఎంతోమంది పెద్దవాళ్ళు, ఎంతోమంది చాలామంది తపస్సు చేసుకొని స్వామివారిని మెప్పొంది ఎంతో ప్రయోజనాలు పొందినటువంటి గొప్ప స్థలం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసరికి రంగనాయక స్వామి టెంపుల్ అండి. సో మేము వచ్చినప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తుంది, పంతులు గారు ఎవరు లేరు అక్కడ. సో నేను అందుకే లోపలికి వెళ్ళలేదు. సో నేను మీకు బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసరికి రంగనాయక స్వామి వారి టెంపుల్ అన్నమాట. సో ఆ రోజు ఇక్కడ చాలామంది మొక్కుబళ్ళు మొక్కుకుంటారండి. సో లైక్ ఎలా అంటే ఇక్కడ నెరవేరని కోరిక అంటూ ఏం లేదండి. మనం కోరుకునే కోరికలో న్యాయబద్ధమైన కరెక్ట్గా నిజమైన కోరిక అయితే కనుక ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరదు అనేటువంటిది అనేది లేదంటండి. స్వామివారిని దత్తాత్రేయ స్వామి నన్ను చూడు అని అంటే పిలిస్తే పలికేటువంటి దేవుడు అంటే ఇక్కడ. సో ప్రతి కోరిక అనేది మీకు నెరవేరుతుంది. సో ఇక్కడ మీరు మొక్కుబడి ఎవరైతే మొక్కుకున్నారో ఇక్కడ అందరూ పొంగలి చేసి స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తారు. ఇంకా కొన్ని మాంసాహార బలులు కూడా చేస్తారు. బట్ అది స్వామివారి దగ్గరికి తీసుకెళ్లరు. కింద మీరు చూసారు కదా చౌడేశ్వరి అమ్మవారి దగ్గర, అక్కడే అయిపోతుందండి మొత్తము మాంస బలులు ఏమైనా ఉంటే కనుక. పైకి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి పొంగళ్ళు అవి మాత్రం చేసుకొని స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకా సత్రాలు కూడా ఉన్నాయండి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే కూడా మనకి వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ అండ్ సత్రాలు కూడా చాలా ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి స్వామివారి దర్శనం కోసం. చూసారు కదా, ఇది ఎంట్రన్స్. దత్తాత్రేయ స్వామి వారిని చూడడానికి ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడున్న పిల్లలు పైన కోతులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళకుండా అక్కడే ఉన్నారండి. సో నేను వెళ్తుండడం చూసి నాతో పాటు వీళ్ళు కూడా బయలుదేరారు. సో చూడండి. బట్ మనకి పల్నాడు ఏరియాలో, ఆంధ్రాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎంతో ప్రాచీనమైనటువంటి ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నా కానీ అవి ప్రసిద్ధిలోకి రాలేకపోతున్నాయి. ఎందుకు రాలేకపోతున్నాయో, ఎవరి ప్రాబ్లమో ఏంటో తెలియదు. కానీ వాడుకలోకి వచ్చి, ప్రసిద్ధిలోకి వచ్చి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకొని తరించిపోవాలనేది నా కోరిక అండి. సో ఇప్పుడైతే స్వామివారిని లోపలికి వీడియో అలో చేయలేదు పంతులు గారి వాళ్ళు. సో మీరు బయట మాత్రమే తీసుకోండి, లోపలికి వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. సో నేను అందుకే బయట వరకే తీస్తున్నానండి. ఇదంతా కూడా ఒక గుహేనండి, ఒక రాయి అండి, ఒక ఏకరాయినండి మొత్తము. మన లోపలికి వెళ్తే మనం నుంచున్న పైన రాయి అనేది తగులుతూ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి కూడా మనం ఇలా వంగి వెళ్ళి చూడాలన్నమాట. సో ఇది వచ్చేసరికి హోమగుండం అండి. సో ప్రతిరోజు కంపల్సరిగా స్వామివారికి అభిషేకము, హోమం అనేవి కంపల్సరిగా నడుస్తాయంట. గురువారం రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయంట. స్వామివారికి
పల్లకి సేవ కూడా ఉంటుందంట గురువారం రోజు. అన్నదానము, పల్లకి సేవ ఇవన్నీ జరుగుతాయంట. సో ఇందాక మీకు చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ నాగులపుట్ట అని చెప్పేసి మీకు ఒక చూపించాను కదా. స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయించి మళ్ళీ తీసుకొని వస్తారంటండి. గురువారం రోజు మాత్రం ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయంటండి. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి గుడి అండి. పైన స్వామివారు ఉంటారు, కిందనే మనం కిందకి దిగిన తర్వాత కొంచెం పక్కకి చూస్తే రైట్ సైడ్లో అమ్మవారు ఉంటారండి, మధుమిత అమ్మవారు. చూసారు కదా. సో ఇంకా వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపించాను. వాటర్ ఫాల్స్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.